నిన్న వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే భేటీ మతలబేంటి హరీష్ రావు అండ్ రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. పద్మారావు గౌడ్ కూడా ఈ సమావేశంలో ఉన్నట్టున్నారు. ముఖ్యమంత్రితో హరీష్ రావు పద్మారావు గౌడ్ భేటీ ఏం జరిగి ఉంటుంది? అంతవరకు అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ మీద దాదాపు 2 గంటల ప్రసంగం వినిపించిన హరీష్ రావు మొత్తం రేవంత్ని గవర్నమెంట్ని టార్గెట్ చేస్తూ వచ్చిండు. కట్ చేస్తే ఆయన రేవంత్ రెడ్డిని కలిసిండు. ఏం జరిగి ఉంటుంది? అరగంటకు పైగా చర్చలు. స్కూల్ ఫండ్స్ కోసం కలిశామని క్లారిటీ, అయినా ఆగని పొలిటికల్ ఊహాగానాలు, విడిగా కలవాల్సిన అవసరం ఏంటనే డౌట్. ఉదయం మాత్రం చర్చలో ప్రభుత్వం పైన హరీష్ ఫైర్, తర్వాత ఛాంబర్ మీటింగ్లో గుసగుసలు. గతంలో ఇలాంటి పరిస్థితుల్లోనే వైఎస్ రాజశేఖర్ రెడ్డితో భేటీ అయిన హరీష్ రావు. మరి ఇది కేసీఆర్ని ఇప్పుడు పాయింట్ ఒకటే ఇక్కడ అవ్వాల్సింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చెప్పే హరీష్ రావు భేటీ అయిందా లేదు ఆయన సొంతంగా నిర్ణయం తీసుకుని ఆయన నియోజకవర్గం కోసమో లేకపోతే ఇంకే దానికోసం వెళ్ళి కలిసిండా? కేసీఆర్కి తెలియకుండా కలిస్తే మాత్రం ఇది మా అంతా ఆగమాగమే ఉంటుంది పరిస్థితి. గతంలో కూడా రాజశేఖర రెడ్డిని కలిసిండు, అప్పుడు కూడా పెద్ద వార్తలు వచ్చినాయి. అయిపోయింది, మామని కాదని కాంగ్రెస్లోకి పోతున్న చర్చ నడిచింది. మరి ఏమై ఉంటుంది? లేదంటే ఏదన్నా కేసు మరి దీని మీద కొంచెం తక్కువ ఫోకస్ చేయరి, అమ్మ ఇజ్జత్ పోతుంది. ఇప్పుడు మొన్న ఫోన్ ట్యాపింగ్ కేసు మీద ఆయనకి హైకోర్టులో రిలీఫ్ వచ్చింది. ఎవరికి? హరీష్ రావుకి. చక్రధర్ గౌడ్కి వేసిన కేసు మీద ఈ కేసులో ఏం లేదని మరి హైకోర్టు భావించింది. మరి ఆ కేసు విషయంలో ఏమైనా పోయి కలిసిండా? ఆల్ ఆఫ్ సడన్గా ఏం అవసరం ఉన్నది? ఇప్పుడు బేసిక్గా స్కూల్ ఫండ్స్ కోసం అని అంటున్నారు వీళ్ళు. గవర్నమెంటు ఖర్చు పెట్టాలి అనుకుంటే వాళ్ళు చేయాలనుకుంటే చేస్తారు. ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే అంత సుహృద్భావ వాతావరణం అధికార ప్రతిపక్ష పార్టీ నాయకుల మధ్య లేదు. ఒక రకంగా చెప్పాలంటే అసలు పొరపాటున కలిసిన ఒక పెద్ద చర్చ, పొరపాటున ఎక్కడైనా ఫంక్షన్లో కలిసినా ఇట్లా నవ్వినట్టు స్మైల్ ఇచ్చినా అగో ఇద్దరు నవ్విరు ఏదో ఉన్నది దీని వెనకాలనే పరిస్థితి ఇప్పుడు ఉన్నది రాజకీయాల్లో. ఇది మంచిది కాకపోయినా అలాంటి సిచ్యువేషన్ ఉన్న ఈ నేపథ్యంలో ఇద్దరు దేనికోసం కలిసి ఉంటారు? సొంత ఎజెండా లేకపోతే కలవాల్సిన అవసరం ఉందా? ప్రజల కోసం కలిసిరనంటే నేను నమ్మను. ప్రజల ఎజెండా కోసం, ప్రజల బాగు కోసం కలిసిరంటే మాత్రం నేను నమ్మను. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ విడివిగా కలవడం పైన రాజకీయ చర్చలు మొదలైనవి. సికింద్రాబాద్లోని ఒక స్కూల్ కాంప్లెక్స్ నిర్మాణానికి సంబంధించి నిధుల విడుదలపై భేటీ అయినట్లు వివరణ ఇచ్చినా ఊహాగానాలు మాత్రం ఆగలే. సరే, పద్మారావు గౌడ్ స్కూల్ కోసం కలిసిందంటే ఒక అర్థం ఉన్నది. ఎందుకంటే ఆయన ఒక నిర్ణయాత్మక శక్తి కాదు, ఆయన ఆ పార్టీలో ఒక లీడర్. కానీ హరీష్ కదా కలిసింది. దాదాపు అరగంటకు పైగా ఈ ముగ్గురి మధ్య జరిగిన భేటీ పైన పద్మారావు గౌడ్, ఇప్పుడు అక్కడ స్కూల్ విషయంలో పద్మారావు గౌడ్ కలుస్తాడు, మరి హరీష్ ఎందుకు నెంట పెట్టుకొని పోయిండు? దాదాపు అరగంటకు పైగా ఈ ముగ్గురి మధ్య జరిగిన భేటీ పైన అసెంబ్లీ లాబీల్లో అన్ని పార్టీ సభ్యుల మధ్య ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో హరీష్ రావు భేటీ అయిన నేపథ్యాన్ని పోల్చుకుంటూ ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డితో ఎందుకు కలవాల్సి వచ్చిందనేది అన్ని పార్టీల్లో ఆసక్తికి కారణమైంది. సీఎంతో చర్చించిన అంశాలపైన స్వయంగా హరీష్ రావు క్లారిటీ ఇచ్చినా ఊహాగానాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీలో ఒకంత లోతుగానే గుసగుసలు మొదలైనవి. రాబోయే రోజుల్లో ఏ టర్న్ తీసుకుంటుందన్నది కీలకంగా మారింది. తీవ్ర ఆరోపణలు, భేటీ. బడ్జెట్ పైన ఉదయం 2.5 గంటల పాటు చర్చల్లో పాల్గొన్న హరీష్ రావు రాష్ట్ర ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. వాస్తవిక బడ్జెట్ అంటూనే అంచనాలు పెంచి గొప్పలు చెప్పుకున్నదని, ఇచ్చిన హామీలను, గ్యారంటీలను గాలికి వదిలేసిందని తూర్పారాబట్టారు. గత ఏడాది సమర్పించిన బడ్జెట్ తరహాలోనే ఈసారి కూడా సవరించిన అంచనాల్లో లెక్కలు తగ్గించే అవకాశం ఉన్నదని పేర్కొన్నారు. ఇట్లా ఆయన చాలా సీరియస్గానే ఆ మీటింగ్లో అంటే బడ్జెట్ సమావేశాల్లో ముఖ్యమంత్రి మీద, ప్రభుత్వం మీద ఫైర్ అయ్యింది. పార్టీ శ్రేణులకు ఏం మెసేజ్ ఇచ్చినట్టు? ముఖ్యమంత్రిని, ప్రభుత్వాన్ని కేసీఆర్, కేటీఆర్ వేర్వేరు సందర్భాల్లో తప్పుపడుతూ ఉండగా కౌన్సిల్ వేదికగా ఎమ్మెల్సీ కవిత దుమ్మెత్తిపోస్తున్నారు. ఇలాంటి సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో హరీష్ రావు భేటీ కావడం మరే పార్టీలో కంటే బీఆర్ఎస్లోని లోతుగా చర్చకు దారితీస్తుంది. నేను ప్రతిరోజు చెప్తున్నా, అందరికంటే ముందుగా ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేది కవిత మాత్రమే. ఆమె తన సొంత ఎజెండాతో వీళ్ళతోనే పెట్టుకుంటే మనకు కాదు అని చెప్పి ఆమె ప్రయత్నం ఆమె చేస్తున్నది. అందుకే ఈ మధ్య ఎస్సీ, ఎస్టీ, బీసీలన్న లైన్ తీసుకుని ఆమె ఒక సమాంతర మూమెంట్ని ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నది.
అంటే ఆ పార్టీకి అనుకూలంగా ఉంటున్నా అని చెప్తున్నప్పటికీ ఆమె సొంతంగా ఆమె నిర్ణయాలు తీసుకుంటున్నది. ఇది అంతర్గతంగా ఒక పెద్ద చర్చ ఉన్నది ఆ ఫ్యామిలీలో, ఆ ప్రభుత్వంలో, ఆ పార్టీలో. ఏదో ఒక రోజు ఒక పెద్ద బ్లాస్ట్ అయితే జరగబోతున్నదని అనిపిస్తున్నది. చూడాలి మరి ఏం జరుగుతుంది అన్నది. రాజకీయ ప్రత్యర్థి కాంగ్రెస్తో ప్రభుత్వం మీద చేసే యుద్ధం చేసే సమయంలో జరిగిన ఈ సమావేశం గులాబీ శ్రేణులకు, లీడర్లకు మింగుడు పడట్లేదు. ఉద్దేశం ఏదైనా రాంగ్ మెసేజ్ ఇచ్చినట్లయిందని అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఇప్పటికే కులగణన విషయంలో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు తదితరులు దూరంగా ఉన్నా కవిత మాత్రం పాల్గొనడంతో ఆ పార్టీ డిఫెన్స్లో పడ్డది. దీనికి కొనసాగింపుగా ఇప్పుడు హరీష్ రావు వ్యవహారం ఆ పార్టీకి కొత్త తలనొప్పిని తెచ్చినట్లయింది. ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్ కదా, కేసీఆర్ పాల్గొనలే, కేటీఆర్ పాల్గొనలే, హరీష్ రావు పాల్గొనలే, కవిత పాల్గొన్నది. ఇప్పుడు కేసీఆర్ ఆల్రెడీ చెప్పుంటాడు కదా ఆమెకి, మీరు మనం అంతా ఒకే నిర్ణయం మీద ఉండాలి అని. ఒకరు పాల్గొనకుండా ఉండదు కదా. అంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు ఆమె ఇండిపెండెంట్గా ఆ పార్టీలో వ్యవహరిస్తున్నది. ఆమె ఐడెంటిటీని ఆమె చూసుకుంటున్నది. వీళ్ళతో నాకు కాదు, ఎంతసేపు వీళ్ళు నన్ను వాడుకోవడం, పార్టీలో ఉపయోగించుకోవడం తప్ప నాకు చేసేది ఏముండదు. అల్టిమేట్గా మా అన్ననే ఆయన నాయకుడిని చేస్తాడు, అవసరమైతే అల్లుని వైపు వెళ్తాడు తప్ప నా వైపు రాడు అన్నది ఆమె ప్రగాఢంగా నమ్ముతున్నది. సో కాబట్టి ఆమె ఈ దుకాణం కంటే సపరేట్ దుకాణమే బెటర్ ఆమె తన రాజకీయం తాను చేస్తున్నది. రానున్న రోజుల్లో కేసీఆర్ ఎలా స్పందిస్తారు, ఫామ్ హౌస్కు పిలిపించుకొని వివరణ తీసుకుంటారా, కేటీఆర్ ఎలాంటి వైఖరి తీసుకుంటారు, ఇలాంటి ప్రశ్నలు వినిపిస్తున్నాయి. విషయం ఏంటంటే మామకు చెప్పకుండా పోయిండా అన్నది పాయింట్. చెప్పే పోయింటాడు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే అంత పెద్ద ఇప్పుడు ఏదైనా పెద్ద లొల్లి అయితే సపరేట్గా కలుస్తాడు తప్ప మామ అంటే అసలు భుజాలకెత్తుకొని పోయే హరీష్ రావు చెప్పకుండా పోతాడా? ముఖ్యమంత్రిని ఎందుకు కలిశామనే అంశానికి హరీష్ రావు స్వయంగా వివరణ ఇచ్చినా దానికంటే ఊహాగానాలే హాట్ టాపిక్గా మారినాయి. సీఎం రేవంత్ రెడ్డి పదే పదే కేసీఆర్ను వ్యక్తిగతంగా దూషిస్తున్నారని, ఆయన వాడుతున్న భాష అభ్యంతరకరంగా ఉన్నదని, అసెంబ్లీ వేదికగా గత ప్రభుత్వ వైఫల్యాలంటూ తప్పుబడుతున్నారని, ఇలాంటి మాటలు కవిత, కేటీఆర్ నుంచి వినిపిస్తున్న సమయంలో హరీష్ రావు వెళ్ళి కలవడం శ్రేణుల్ని అయోమయంలో పడేసింది. నిజంగా పద్మారావు గౌడ్ నియోజకవర్గానికి సంబంధించిన అంశం గురించే ముఖ్యమంత్రితో చర్చించాల్సి వస్తే ఛాంబర్కు వెళ్లాల్సిన అవసరం ఏంటి? ఫోటోలు కూడా బయటకు రాకుండా జాగ్రత్త పడాల్సిన పనేంటి? అసెంబ్లీ హాల్లోనే ఇవ్వచ్చు కదా. ఇలాంటి అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు ప్రభుత్వ వైఫల్యాలను ఏకరువు పెడుతూ రాజకీయంగా కొట్లాడుతున్న సమయంలో హరీష్ వెళ్ళి కలవడం నీళ్లు చల్లినట్లయిందనేది గులాబీ లీడర్ల వాదన. ఇప్పుడు పద్మారావు గౌడ్ నియోజకవర్గంలో సమస్య అయితే అది కూడా ఏ సమస్య చెప్తున్నారు? ఏదో స్కూల్ సమస్య చెప్తున్నారు. ఆయన పోయి కలుస్తాడు. ఈయన ఎందుకు? ఇక్కడే కదా అసలైన విషయం, ఇదే కదా అసలైన విషయం. ఎస్డిఎఫ్ నిధుల కోసం కలిశాం. సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ తన నియోజకవర్గం పరిధిలో సీతాఫల్ మండిలో పెండింగ్లో ఉన్న స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ కోసమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశాం. హై స్కూల్, జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్ ఒకే చోట ఏర్పాటు చేసేందుకు బీఆర్ఎస్ హయాంలోనే 30 కోట్లు మంజూరైనాయి. ఎన్నికల కోడ్ రావడంతో నిధుల విడుదలకు బ్రేక్ పడింది. ఇది పెద్ద స్కామ్. ఇది మనం రాబోయే రోజుల్లో దాన్ని ఫోకస్ చేద్దాం. కానీ అందులో కూడా పెద్ద స్కామ్ జరిగింది. ఇప్పుడు వాటిని విడుదల చేయాలని కోరేందుకే ముఖ్యమంత్రి దగ్గరకు పద్మారావు గౌడ్ వెళ్తూ తనను కూడా రమ్మన్నారట. రాతపూర్వకంగా విజ్ఞప్తినిచ్చామని తెలిపారు. కామెడీ ఉన్నది, ఇది చాలా కామెడీ ఉన్నది. ఆయన రమ్మంటే ఈయన పోయిండట. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే.